అంజలి, ఏమిటమ్మా నువ్వు అనేది? అవును నాన్న, ఎప్పుడైతే రాజా మనసులో నేనున్నానని తెలిసిందో అప్పుడే నా మనసులో కూడా రాజా తప్ప మరెవరు లేరని అర్థమైపోయింది. నేను నచ్చానో లేదో చెప్పడానికి 3 నెలలు టైం అడిగిన సంజయ్ ముఖ్యమా? అసలు నా గురించి ఏమీ తెలియకుండానే నా కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన రాజా ముఖ్యమా? మీరే చెప్పండి నాన్న. ఇంతకాలం రాజా నా కోసం బతికాడా? నా భవిష్యత్తు తన ఊపిరిగా భావించాడా? మరి అలాంటి మంచి మనిషి కోసం నేను బతకక్కర్లేదా నాన్న? ఒక ఆడదానికి చదువుకున్నవాడు భర్తగా రావడం సహజం, కానీ తనని చదివినవాడు భర్తగా రావడం ఎంతో అదృష్టం. నిజంగా నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అంజలి. బెస్ట్ ఆఫ్ లక్.